ఉంటుంది. ఇప్పుడు ఓవర్లోడ్ వేస్తే కరెంట్ తోటి ఏమవుతుంది, ఓవర్లోడ్ వేసినప్పుడు ఎక్కువ ప్లగ్లు వాడినప్పుడు ఎంసీబీ లేకుండా ఉంటే ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాస్ పైప్ లీకేజ్ ఉంది, ఇందులో మ్యాక్సిమం ఏమంటుంది 90% ఓరింగ్స్ ఉండవు. ఇందులో రెగ్యులేటర్ లోపల ఓరింగ్ వస్తుంది. మన దగ్గర డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఓరింగ్ చెక్ చేయించుకోవచ్చు. మనం ఇందు లోపల ఉంటుంది ఓరింగ్. ఆ ఓరింగ్ కొద్ది ఏమవుతుంది, అట్లా మనకు ఓరింగ్ కనిపించినా కూడా అది వాడే కొద్ది ఏమవుతుంది, అది రబ్ అయిపోయి చిన్న లీకేజ్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది గ్యాస్. మామూలు ఇళ్ళల్లో ఏం చేస్తారు, సింగిల్ సిలిండర్ ఉందనుకోండి, ఒక స్టవ్ ఆల్రెడీ నడుస్తుంటుంది, కిరోసిన్ స్టవ్ కానీ కట్టెల పొయ్యి కానీ ఏదన్నా, దీని పక్కనే తీసుకొచ్చి పెట్టే కానీ లీక్ అయితే ఇమీడియట్గా కిందికి వచ్చి ఫైర్ అవుతుంది. ఇప్పుడే చెప్పా కదా, గ్యాస్ డెన్సిటీ ఎయిర్ కంటే ఎక్కువ ఉంటుంది, కిందికే వచ్చేస్తుంది ఇమీడియట్. మనం తెలిసి తెలవకుండా పెట్టేది అంటే సిలిండర్ కింద ఉంటుంది, స్టవ్ పైన ఉంటుంది. అట్లా కొద్దిగా లేట్ అవుతుంది ఏమైనా ఫైర్ అయితే క్యాచ్ కావడానికి. కానీ ఎప్పుడు ఫైర్ కిందనే అవుతుంది. మనం ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఫంక్షన్ హాల్లో కూడా ఏం చేస్తాం, మనం అనాథరైజ్ రెగ్యులేటర్ పెట్టి ఒక స్టవ్ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సెట్టింగ్ సిస్టమ్, దాని పేరే రెగ్యులేటర్, ఎంత గ్యాస్ చేయాలి అంతవరకే వేస్తుంది. అనాథరైజ్ రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆటోమేటికల్గా అవి లీక్ అయ్యి ఆ స్టవ్ ఫైర్ అవుతుంది. మేము పోయేసరికి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కాలిపోతారు, వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. కాలిపోయినా ఆర్పి రావడానికే ఉంటుంది, ఎందుకంటే మేము ఎక్కడో దూరం ఉంటాం. రావాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎక్కడన్నా ధన్మన్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, మీరు ఎక్కడన్నా చూశారు వెళ్ళే దారిలో, మీరు ఎట్లా ఎవరికి ఇంటిమేట్ చేయాలంటే ఎట్లా చేస్తారు, ఫైర్ వాళ్ళకి చెప్పేశారా 101 మీరు డైరెక్ట్ చేస్తే మనకి ఏంటంటే దీంట్లో జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది. మాకు నియర్ బై ఫైర్ స్టేషన్ ఉంటే కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్ ఆ ఫైర్ అటెండర్కి మనకు అంటే ఇక్కడ ఉంది ఈ నియర్ బై ఉంటే మాకే ఇస్తారు. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఇప్పుడు దూరం వెళ్ళాము, కీసర వెళ్ళామనుకోండి, ఈ నియర్ బై ఫైర్ స్టేషన్ ఉంటే వాళ్ళని చెల్లపల్లికి టర్న్అవుట్ చేస్తారు జీపీఆర్ఎస్ సిస్టమ్తో. సో అట్లా మనం క్లియర్గా ఫైర్ అయినప్పుడు అక్కడ మనకి వీలైతే అక్కడ ఇన్వాల్వ్ ఐటమ్స్ కూడా చెప్తే దాన్ని బట్టి మనం ఫైర్ టెండర్ కూడా తీసుకొని రావడానికి ఉంటుంది. ఇది మల్టీపర్పస్ టెండర్. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫోమ్ కాంపౌండ్ కూడా ఉంటుంది. సో ఆయిల్ ఫైర్ల మీద కూడా దాన్ని వాడచ్చు. మేము వాటర్ కూడా కంటైన్ చేస్తాం. ఇందులో 4500 లీటర్ వాటర్ ఉంటుంది. సో ఇది కాకుండా ఏదన్నా అంటే ఖచ్చితంగా హీట్ ఫైర్ని మనం కూల్ చేయాలనుకుంటే కనుక వాటర్ బోజర్ ఉంటుంది. మన దగ్గర 10,000 వాటర్ లీటర్ కెపాసిటీ ఉంటుంది అది. సో మేము డిసైడ్ చేసుకొని వస్తామంట. మీరు ఇన్వాల్వ్ ఐటమ్స్ చెప్తే మీ దగ్గర మెటల్ దాకా షీట్ పెట్టారా? సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు మీరా? ఎస్డిఎస్. ఇప్పుడు మీ దగ్గర ఏం ఐటమ్ ఉంది, ఒకవేళ ఏం వాడాలని ఒక షీట్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఏమన్నా ఇబ్బంది అయితే మీరు లేకపోతే ఎవరు చెప్తారు? మాకు ఒక షీట్ డిస్ప్లే ఉండాలి ఖచ్చితంగా. అసెంబ్లీ పాయింట్ కూడా ఒకటి సైనేజ్ పెట్టండి. ఇవాక్యుయేషన్ డ్రిల్ కూడా ప్లాన్ చేయండి. ఇవాక్యుయేషన్ డ్రిల్ చేస్తే ఏమవుతుందంటే రెగ్యులర్గా చేస్తుంటే మనకి రెస్పాన్స్ టైం తప్పుతుంది. ఒక ఫైర్ అవుతుందనే కాదండి, ఇప్పుడు ఒకవేళ డిజాస్టర్స్ ఉంటాయి, మ్యాన్మేడ్ డిజాస్టర్ ఉండొచ్చు, న్యాచురల్ డిజాస్టర్ ఉండొచ్చు. ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇవాక్యుయేషన్ డ్రిల్ మనం ప్లాన్ చేసుకుంటే కనుక ప్రతిసారి స్టాంప్ ప్యాడ్ కాకుండా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు డ్రిల్ ప్రాక్టీస్ చేస్తానంటే చెప్పండి, ప్రొసీజర్ కూడా నేను చెప్తాను మీకు. అవసరమంటే మా సమక్షంలోనే చేద్దరు కానీ మీకు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, అదర్వైజ్ మీకు నోట్ డౌట్స్ అడగండి, చెప్పండి. ఇవరికి ఏం తెలియదు, తెలిసిపోయిందా? ఆఫ్టర్ అందరు ఏమైతే మోస్ట్లీ ఏంటంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే 2 నుంచి 3 నిమిషాల లోపల ఇవి ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు. వీటిని కనుక కలిపి మీరు యూజ్ చేసి ఆర్పగలిగితే ఏమవుతుందంటే మా అవసరం పడదు. ఒక 3 నిమిషాలు దాటిపోయింది అనుకోండి, ఏ ఫైర్ కూడా పెద్దగా ఒక్కసారి డిజాస్టర్గా రాదు, చిన్నగానే ఇగ్నిట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఏ గ్యాస్ లీకేజో అట్లా కొన్ని ఏమైతే కొన్ని కంపెనీలలో స్పాంటేనియస్ కంబస్షన్ అవుతుంది. మనం అక్కడ పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఉండి కింద నుంచి జనరేట్ అయ్యి ఫైర్ అవుతుంది. అవి చాలా తక్కువ. మన దగ్గర ఏదేమిటి ఎలక్ట్రికల్ ఫైర్, గ్యాస్ ఫైర్ ఇట్లాంటివి అవుతాయి. లేదు ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఉంటే సాల్వెంట్ ఫైర్ అవకాశం ఉంటుంది. ఫార్మస్యూటికల్స్ కానీ ఏపీఐలలో కానీ లేకపోతే ఇదేది మన వీటిని రిఫైనరీ చేసే వాటిలో కానీ ఏమవుతుందంటే అట్లా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ తోటి. సో అట్లాంటి వాటికి మనం ఏం చేయాలంటే మీరు ఒకటి మెటల్ టాటా షీట్ పెట్టుకుంటే మీ దగ్గర ఏం కంటెంట్ ఉంది దాన్ని ఎక్స్క్యూజ్ చేసడానికి ఎస్టిమేట్ మీరే ఏందని ఉంటే ఒకవేళ మీరు లేకున్నా బయట నుంచి వచ్చిన ఫైర్ ఫైటర్స్ అయినా సరే వాళ్ళు చూసి దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఆర్పడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి దాంట్లో మనం వాటర్ పోయడానికి ఉండదు, వాటర్తో ఆర్పడానికి ఉండదు. మీకు ఐడియా ఉండి మెటల్స్ ఉంటాయి, లిథియం, బెరీలియం ఇట్లాంటి పౌడర్ల మీద ఏమవుతుందంటే మనం వాటర్ కొడితే బ్లాస్ట్ అవుతాయి. ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఏంటంటే 2007లో ఒక ఫైర్ స్టేషన్ నుంచి కొండమడికి వెళ్ళారు మౌలాలి నుంచి. అక్కడ సేఫ్టీ ఆఫీసర్ ఆల్రెడీ చెప్పాను, దీనిలో మెటల్స్ ఉన్నాయి సార్, మీరు ఆర్పొద్దు అంటే వాటర్ కొట్టొద్దు, అవి రియాక్ట్ అయితే అంటే మా వాళ్ళు ఏం చేశారు, లేదు మేము వచ్చింది ఆర్పటానికి అని చెప్పి ఎట్లయితే వాటర్ కొట్టారు అట్లా బ్లాస్ట్ అయ్యి 3 సివియర్ ఇంజూరీ అయిపోయారు. సో దట్ అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎటువంటి ఫైర్ అయితే మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, మన దగ్గర ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ మన దగ్గర ఏది అవైలబుల్ ఉందో దాంతో ఎట్లా ఎక్స్టిబ్యూట్ చేసి రావాలి. డ్రై కెమికల్ పౌడర్ ఏదైతే ఉందో మనకి ఎక్స్టిబ్యూటర్ ఈ పాస్ మెథడ్ అర్థం కాలేదు రాలేదంటే డ్రై సైడ్
తీసుకెళ్ళిపోయి పోసేస్తే ఆరిపోతుంది. ఈవెన్ మనం గ్యాస్ ఫైర్ కూడా డ్రై శాండ్ ఇంత తీసుకొచ్చి ముందర పెట్టిస్తే ఆరిపోతుంది. ఎలక్ట్రికల్ ఫైర్ మీద డ్రై శాండ్ పోస్తే ఆరిపోతుంది. వాటర్ ఉంటే మనం అదర్ దెన్ ఎలక్ట్రికల్ ఏదైనా వాడచ్చు. ఇప్పుడు ఆయిల్ ఫైర్లో మనం వాటర్ పోస్తే ఏమవుతుంది, వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కిందికి వెళ్ళిపోయి వాటర్ పైన అది తేలుతానే ఉంటుంది, ఫైర్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది మనం వాటర్ పోస్తే. సో దట్ మనం దాన్ని వాడాల్సింది ఏంటి, హోమ్ కాంపౌండ్ కానీ డ్రై కెమికల్ పౌడర్ కానీ. మన దగ్గర ఈ ఉన్న దాంట్లో మొత్తానికి పెన్సిలిన్ ఇంజెక్షన్ లాగా పనిచేసేది ఇది ఒకటి అంటారుగా, సర్వరోగ నివారణ పెన్సిల్. ఈ ఎక్స్టింగ్విషర్ అన్నిటికీ సరిపోతుంది. కాకపోతే ఇది వాడాలా మనం ప్రెమిసెస్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవచ్చు. చెప్పాను ఇది గాల్లో ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. సో దీని పార్టికల్స్ ఏం రావు, పొగ అదే పౌడర్ అంతా రాదు, వేరే పక్క వాటిని ఏం డిస్ట్రాయ్ చేయదు. ఇప్పుడు సిస్టమ్స్ ఉన్నాయి, ఆఫీస్లో వాడామనుకోండి ఏమవుతుంది, పక్క సిస్టంలోకి అంతా అంటే కాలిపోయింది ఎట్లా కాలిపోతుంది, పక్క దాంట్లో ఈ పార్టికల్స్ పోయి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అవి బాగా సెన్సిటివ్ ఉంటాయి కదా, మామూలుగా మనం ఏసీలో పెట్టి వాడతాం కంప్యూటర్లో వెళ్ళి, ఈ పౌడర్ అంతా పోతే అవి పాడైతాయి. సో అట్లా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలని అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకేనా, రైట్. అట్లనే ఉండడం ఫోటో దిగుతాం రండి. బ్రహ్మాండంగా వాడు, పౌడర్ అయినా వాడు, ఏదైనా వాడు, ఏదైనా వాడు. ఆక్సిజన్ కట్టాలతో ఫైర్ ఆరిపోతుంది. తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ ఇది డైరెక్ట్ కార్బన్ ఫైర్ మీద ఆక్సిజన్ కట్టాలి ఫైర్ వచ్చి వాళ్ళకి ఇచ్చారా. నవ్వుతున్నారు. దగ్గర బ్రహ్మాండం సార్, మీరే వెళ్ళాలి. మీరే